సభకు వందనం. ఈరోజు మనకు శుభదినం. ఎట్టకేలకు శ్రీశైలంలో మనకు అన్నదాన సత్రం వచ్చింది. ఇది మన అందరి కళ సాకారమైంది. అందరి మనసులు ఉప్పొంగిపోయింది. ఈ తారకేశ్వర్ గారు మొత్తం దీని కృషి ఎవరెవరు చేసినారు మొత్తం వివరంగా అన్నీ చెప్పినారు. మామూలు పట్టువదలని విక్రమార్కుల్లాగా అపర భగీరథుల్లాగా ఈ అంచాటే నాగేంద్రరావు, రవిశంకర్రావు నాయకత్వంలో రాష్ట్రంలోని అందరూ ప్రతి పట్టణంలో నుంచి కార్యకర్తలు వినతి పత్రాలు ఎమ్మెల్యేలకు ఇచ్చి మనకు శ్రీశైలంలో స్థలం కావాలని వాళ్ళ భాగస్వామ్యంతో వాళ్ళ నాయకత్వంతో రవిశంకరరావు నాయకత్వంతో మనకు స్థలం వచ్చింది. ఇప్పుడు మనకు వచ్చేసి చాలా మనకు ముందు ఒక కమిటీని ఏర్పాటు చేసుకోవాలా. ఆ కమిటీలో అందరూ మంచి నిజాయితీపరులుగా ఉండి బాగా కష్టపడే తత్వం కలిగి ఉన్న వాళ్ళు ఆ కమిటీలో ఉన్నారు. ప్రతి జిల్లా నుంచి ఒకరికో ఇద్దరికో కమిటీలో నిజాయితీపరులను వేసుకోవాలి. మన కమిటీలో దేవులం కట్టేటప్పుడు అక్కడ వారానికి ఒకరు ఉండి ఒక వారం రోజులు ఉండి వాళ్ళ సొంత డబ్బులతో వాళ్ళే ఖర్చు పెట్టుకుంటే అక్కడ నిర్మాణాన్ని సూపర్వైజ్ చేయాలా. మామూలుగా బిల్డర్గా ఇచ్చి మనం కట్టిస్తాం కాబట్టి వాళ్ళు ఏ విధంగా కడతారు ఎట్లా అనే విధంగా మనము పోయి అక్కడ చూస్తూ ఉండాలి. నిస్వార్థంగా మన డబ్బులే ఖర్చు పెట్టుకుని కమిటీ డబ్బులు ఏమీ ఖర్చు పెట్టకుండా మనము సేవ చేయాలి. సేవా గుణము మనము కలిగి ఉండాలి. సమాజంలోనికి వచ్చిపోయినాము అన్నట్టు కాకుండా సమాజంలోనికి ఇచ్చిపోయినాము అన్నట్టుగా మనం ఉండాలి. మన ఆనవాళ్ళు సమాజంలో ఉండాలి. అందుకు శ్రీకృష్ణుడు రాజా గుణయోగము అధ్యాయంలో ఏం చెప్తారంటే రాజయోగ గుణయోగ అధ్యాయంలో ఒక శ్లోకం చెప్తాడు. ఏతాం పుణ్య స్వర్గలోకం విశాలం చీనే పుణ్య మధ్యలోకం విశంతి త్రయీ ధర్మ మనుప్రపన్న కామ కామ గత లభంతే అంటాడు. అంటే భోగాభిలాసులు కామ కోరికలు ఉన్నటువంటి వాళ్ళు వచ్చేసి పుణ్యం చేసుకున్నాక స్వర్గలోకానికి పోతారు. తర్వాత మళ్ళా మనుష్యలోకం మధ్యలోకానికి వస్తారు. ఈదో వాళ్ళు ఎక్కువ పుణ్యం చేసుకుంటే ఎక్కువ స్వర్గలోకంలో ఉంటారు. పుణ్యం తక్కువ చేసుకుంటే స్వర్గలోకం నుంచి తొందరగా మనుష్యలోకంలో వస్తారు. ఇంకా తక్కువ పుణ్యం చేసుకుంటే వేరు జన్మలు అనుభవించి మనుష్యలోకానికి వస్తారు. కాబట్టి ఈ విధంగా స్వర్గలోకానికి మధ్యలోకానికి రాకపోకలు జరుగుతూ ఉంటాయి అని చెప్తారు. కాబట్టి మనం పుణ్యం చేసుకోవాలి. పుణ్యం చేసుకోవాలంటే మనమేమి మామూలుగా చెప్తుంటారు. పెద్దలను గౌరవించాలా, తల్లిదండ్రులను గౌరవించాలా, సేవా గుణం కలిగి ఉండాలా, తర్వాత భక్తి గుణం కలిగి ఉండాలి. మనం ఇప్పుడు అక్కడ పెద్దగా అన్నదాన సత్రం కట్టాలి కాబట్టి మనకు కావలసినంత అమౌంట్ కావాలి కాబట్టి మనమంతా దాని సహాయ సహకారాలు ఇవ్వాలి. అక్కడ రూములు కట్టడము, అన్నదాన సత్రం కట్టడం ఇవన్నీ ఉంటాయి కాబట్టి మనము దాని సహాయ సహకారంగా రూములకు సహాయం చేస్తే మనకు మన పూర్వీకుల నుంచి ఆశీర్వాదాలు ఉంటాయి. దేవుని కృప ఉంటుంది. తరతరాలుగా మనకు మన పేరు ప్రతిష్టలు కూడా వస్తాయి. కాబట్టి ఈ సహాయ సహకారము మనం చేసి శ్రీశైలంలో దివ్యంగా అన్నదాన సత్రం కట్టాము. అక్కడ శివాజీ స్మృతి కేంద్రం కూడా ఉంది. దేశం మొత్తం మీద మన భావసారులు వివిధ రాష్ట్రాలు ఉన్నారు. అందరూ వస్తుంటారు. అక్కడ మన వేరే కులాల వాళ్ళు కూడా సత్రాలలో వచ్చి ఉంటారు. నామినేటర్స్ కట్టి కాబట్టి నిజాయితీ పరులతో ఒక కమిటీ రాష్ట్రంలో వేసి మళ్ళీ దేశం తరఫున ఒక కమిటీ వేసి వారితో మంచిగా తొందరగా ఈశ్వరరావు హయాంలో ఈ 2 నెలల్లో అక్కడ నిర్మాణం కొనసాగించాలని నేను కోరుకుంటున్నాను. ఇంతకు ఈ అవకాశం ఇచ్చిన కమిటీ వాళ్ళకు ధన్యవాదాలు.